నాన్నా ఎలా ఉన్నావు నాన్నా? నాకేటి, నేను బానే ఉన్నాను. నువ్వెలాగొన్నావు చెప్పు. నేను బానే ఉన్నాను నాన్నా. సరే తల్లి, నీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలమ్మా. తొందరగా ఇంటికి బయలుదేరి వచ్చేసేయ్. ముఖ్యమైన విషయమా? ఫోన్లోనే చెప్పు నాన్నా. ఫోన్లో చెప్పేది కాదు తల్లి, నువ్వు త్వరగా వచ్చేసేయ్. అలాగే, ఇప్పుడు వచ్చేస్తానా? బేగొచ్చేసేయ్. ఇదిగో కోట్లమ్మా, మనం సిట్టమ్మతో కలిసి ఏ ఊరు వెళ్తున్నామో, ఏ ఊరు గుళ్ళో పూజ చేస్తున్నామో అన్నది పొరపాటును కూడా నీలాంబరికి తెలియకూడదు. తెలిసినాదో వెంటనే వెళ్ళిపోయి కాంతమ్మకి చెప్పేత్తది. ఆ తర్వాత సిట్టమ్మే జమీందారు గోరు పెద్ద కూతురన్న విషయం కాంతమ్మకి తెలిసిపోతుంది. ఎట్టా తెలుసుద్దా? ఆ పాదుకుల వెనకాల వైష్ణవీదేవి అని రాసి ఉంది, మరిసిపోనావా? ఆ పేరు నీకు నాకే కాదో, మనతో పాటు పనిచేసిన కాంతమ్మ కూడా బాగా తెలుసును. ఈ పాదుకులు అట్టుకెళ్ళి ఎవరైతే ఆ గుళ్ళో సమర్పిస్తారో ఆళ్లే జమీందారు గోరు పెద్ద కూతురు అన్న విషయం మనతో పాటు కాంతమ్మ కూడా తెలిసిపోద్ది. అందుకే కాసిన జాగ్రత్తగా ఉండు. నేను బానే ఉన్నానమ్మా. ఏటే విశేషమా అని అడుగుతున్నావా? నోర్మూసుకుంటావా? పెళ్ళవడమే ఆలస్యం. ఎన్న 2-3 పిల్లలు కనేసి నన్ను ముసల్దానైపోమంటావా ఏటే? ఏటే చెప్పేది? పిల్లల్ని ఎప్పుడు కనాలో వాళ్ళకి మనమే చెప్పాలా? వాళ్ళకి నచ్చినప్పుడు ఆలే కంటారులే. సిట్టమ్మా, ఎప్పుడు తిన్నావో ఏటో. కోకిలమ్మా, అమ్మాయి నట్టుకెళ్ళి అన్నం ఇటు. అయ్యో, నేను తినొచ్చానమ్మా. నాన్న, ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నావు, ఏటి? అదేంటంటే, ఓహో, చిట్టమ్మ గారేంటి సడన్ గా ఊడిపడ్డారు? నేను కనపడక తవరు దిగులెట్టేసుకుంటారేమోనని ఊడిపడ్డానులే. ఎందుకు నోరు నొప్పి తగ్గిందా? తగ్గిందిలే. నోరు నొప్పేటమ్మా? అదో పెద్ద కథలే నాన్న. సరేగాని ఏదో ముఖ్యమైన విషయం అన్నావు, అదేటో చెప్పు. నీలాంబరి ముందు మనం చెప్పకూడదమ్మా. ఓ అలాగా? ఏంటి తండ్రి కూతుళ్ళిద్దరు గుసగుసలాడుకుంటున్నారు? ఏ మీ మాటలే నేను వినకూడదా? ఎందుకు వినకూడదు? నువ్వేమన్నా పరాయిదానవా ఏంటి? పైగా మనకు తెలియని విషయాలు వీళ్ళ మధ్యనే ఉంటాయి. ఏటనా సిట్టి నచ్చండి రమ్మన్నావంట, ఏటి సంగతే? ఏట్లేదురా, సిట్టమ్మకి పెళ్లి అయిపోతే దుర్గమ్మ తల్లి గుళ్ళో పూజ చేయిద్దామని మొక్కుకున్నాము. ఆ విషయం మాట్లాడదామని రమ్మన్నాను. ఇదిగో నీలే విన్నావు కదా, మా సిట్తో పూజ చేపిస్తారట. అంతేగాని నీ ఆస్తులేవో దోసేసి నా చెల్లికి అట్టకట్టేర్లే. కంగారాడిపోకు. అబ్బో, కాకినాడ నిండా తమరి అమ్మగారు నాన్నగారు సంపాదించిన ఆస్తులే ఉన్నాయి, దోచేసి మీ చెల్లెలకి ఇవ్వడానికి. వదినా, మా అమ్మ నాన్నలతో కాసేపు మాట్లాడిస్తావా లేదా? మాట్లాడుకోండి మాట్లాడుకోండి, నేనేమైనా అడ్డా ఏంటి? ఎలాండి యవయ్యా, చూసావా? ఆ రహస్యాలు మనం వింటామని కూతుర్ని పక్కకు తీసుకెళ్లారు. సీనర్మై, నీ కొల్లంతా అనుమానాలే. సరేగాని ఒక 5,000 టీవా? నేనేమైనా బ్యాంక్ అనుకున్నావా? నువ్వు అడిగినప్పుడల్లా డబ్బు ఇవ్వడానికి? నా దగ్గర లేవు. యాదవ్ జన్మ, నీకన్నా లంకలు కూడా అప్పలరాజు కూతురు చేసుకుంటే పోయేది. ఓ పానీపూరి బండి, ఓ ఇడ్లీ బండి కట్నం గెత్తా అన్నాడు. కనీసం అయినా దక్కుండేయి. నిన్ను చేసుకోవడం వల్ల అవి కూడా లేకుండా పోయాయి. యాదవ్ జన్మ, యాదవ్ జన్మ. చూసావే, చివరికి ఇడ్లీ బండోడు పానీపూరి బండోడు కన్నా చీప్ అయిపోయాను నేను. అసలు ఇతన్ని చేసుకున్నందుకు నేను కదా ఏడవాలి?
నన్ను చేసుకున్నందుకు ఇతను ఏడుస్తాడేంటి? కాలం అమ్మా కాలం. సర్లేవే, ఆ తండ్రి కూతురులు ఏం మాట్లాడుకుంటున్నారో మనం కూడా విందాం. అక్క నవ్వించాలి గాని ఓ పాలటి చూడు. ఏముందిరా అటు? నీ కళ్ళతో నువ్వే చూడు. రాచిటమ్మా, ఒరే అవతారం, చిట్టమ్మ ఈ గుడికొచ్చిందేంటి? అదే నాకు అర్థం కావట్లేదక్క. అది వెళ్తానంది విజయవాడ కదా, ఇక్కడికి వచ్చిందేటి? బావా, మీ అమ్మేటి విజయనగరం వచ్చిందే? నాకు మాత్రం ఏం తెలుసు చిట్టమ్మా? మా అమ్మకి మనం ఇక్కడికి వస్తున్నట్టు తెలియకూడదని మనం కూడా విజయవాడ వెళ్తున్నామని అబద్ధం చెప్పాం కదా. తీరా చూస్తే అందరం విజయనగరం వచ్చాం. ఇప్పుడు అడ్డంగా ఇరుక్కుపోయామే. నువ్వేం భయపడకే. మనమేమన్నా రాకుండా చోటుకొచ్చినావా? పవిత్రమైన దేవాలయానికి వచ్చినాం. ఏదో ఒకటి చెప్తాంలే. అదా రాచిటమ్మా, రండి. ఒరే అవతారం, అక్క ఈ చిట్టమ్మేంట్రా హచ్చు కుక్కలా మనల్నే ఫాలో అవుతూ విజయనగరం వచ్చేసింది? అవునే అక్క, ఇది నిజంగా 5.5 అడుగుల హచ్చుకొక్కేనే. అందుకే మనల్ని నొగ్గేయకుండా మన వెంటనే పాలు అయిపోతూ వచ్చేసింది. పదరా. చిట్టి, మీరేంటి విజయనగరం వచ్చారు? ఆ ముక్క మేము అడగాలి. మీరేటి మాతో ఒక్క మాటైనా చెప్పకుండా విజయనగరం వచ్చేసారు? మేము అదే అడుగుతున్నాం. మీరు మాకేం చెప్పారు? మొక్కు తీర్చుకోవడానికి విజయవాడ వెళ్తామని చెప్పారు. మరి విజయనగరం వచ్చారేటి? ఆ? విజయవాడ మొక్కు మా అమ్మది, అందుకే విజయవాడలో మొక్కు తీర్చుకున్నాం. కానీ విజయనగరం మొక్కు మా నాన్నదే, అందుకే అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చాం. భలే మేనేజ్ చేసావు చిట్టి. నాకు తెలిసే మేం విజయనగరం వస్తున్నట్టుగా నువ్వు ఎలాగో తెలుసుకున్నట్టున్నావు. అందుకే విజయవాడని అబద్ధం చెప్పి ఇక్కడి దాకా వచ్చావు. ఓహో అలాగా, కుటుంబరావన్నయ్య విజయనగరం వస్తానని మొక్కుకున్నాడా? అవునతియా, ఆ విషయం మా నాన్న విజయవాడలాగే చెప్పాడు. అందుకే అటు నుంచి ఇటు విజయనగరం వచ్చేసాము. ఆహా, మంచి పని చేశారు. సిట్టే అమ్మా నాన్న ఏటి చెప్ప చేయకుండా ఇలా విజయనగరం వచ్చారు? ఏటి చెప్ప చేయకుండా వచ్చింది మేమా? ఇదిగో అత్త, మనం విజయనగరం వస్తున్నట్టు మా అమ్మ నాన్నకు తెలీదా? ఆ, అంటే మనం అనుకోకుండా వచ్చాం కదా అల్లుడు, అందుకే చెప్పలేదు. అనుకోకుండా కాదులే అత్త, నువ్వేదో ప్లానింగ్ తోనే ఇక్కడి దాకా వచ్చావు. అవును కాని కాంతమత్త, అసలు నువ్వు ఏ గుడికి ఎందుకు వచ్చావు? ఇంకెందుకొస్తానే, నీ చెల్లికి ఆ పులిరాజుగాడికి పెళ్లి చేయడానికే వచ్చాను. ఏముంటుందమ్మా, మీ నాన్నలాగే నేను కూడా ఈ గుడికొస్తానని మొక్కుకున్నాను. ఆ మొక్కు తీర్చుకుందామనే వచ్చాను. ఆహా, సరిపోయింది. అందరం అనుకోకుండానే ఇక్కడ కలిసామన్నమాట. అనుకోకుండా కాదే, నువ్వు అనుకుంటేనే కలిశాం. నేను మాత్రం నేను అనుకోకుండానే కలిసానత్తా. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో, నీ ప్లాన్ ఏటో అర్జెంట్ గా తెలుసుకోవాలి. లేకపోతే ఎంత దూరం నువ్వు లతం తీసుకురావు. అమ్మా, నాన్న చూసావా, వేణాన్ని బాబాయ్ వచ్చాడు. ఇప్పుడు ఎలాగమ్మా? చిట్టమ్మా, చాలా అర్జెంట్ గా మీ అమ్మ నాన్న ఇక్కడి నుంచి పంపించేయాలి. నానా, ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండడం మంచిది కాదు. మీరిద్దరు గుళ్ళోకి వెళ్ళిపోండి. మేమెళ్తాం కానీ మరి మొక్కో. బా, నేనేదో ఒకటి చేసి గుళ్ళోకి వస్తాను.
వీళ్ళెవ్వరికి తెలియకుండా మొక్కు చెల్లించేద్దాం సరేనా? అలాగే తల్లి, బేగొచ్చేసి ఎక్కువసేపు ఇక్కడే ఉంటే ఈరనారాయణకి దొరికిపోతాం. సరే సరే వెళ్ళండి. ఆ, బా, రా. బా. అన్నయ్య ఎక్కడికెళ్తున్నారు? ఉండండి, వీరనారాయణ గారు వచ్చారు కదా. అత్త, ఇక్కడికి మా అమ్మ నాన్న రాలేదు, నువ్వు చూడలేదు. అమ్మా ఏమైందమ్మా? బామ్మ అమ్మా నానమ్మా, అమ్మాయికి ఏమైందమ్మా? అమ్మా నానమ్మా, నానమ్మా, నానమ్మా. అమ్మా లేమ్మా. అమ్మా 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 చిట్టి. నానమ్మా, తీసుకో. వెళ్ళండి ఇక్కడి నుంచి. బావా, నువ్వు వెళ్ళి ఏమైనా అట్టుకురా. అమ్మా నానమ్మా, అమ్మా ఇదిగో తీసుకోండి. బాబాయ్ అది తీసుకో. అమ్మా ఏమైంది వీరనారాయణ? ఏం కాలేదు, షుగర్ డౌన్ అయింది, పడిపోయావు. మార్నింగ్ టాబ్లెట్స్ వేసుకోలేదా? అది మర్చిపోయానురా. ఆ, స్వీట్స్ మాత్రం మర్చిపోకు, టాబ్లెట్స్ మాత్రం రోజు మర్చిపోతావు. ఇక ప్రదక్షిణలు ఏం చేస్తాం? వెళ్ళా పక్కన కూర్చుందనరా. పర్వాలేదురా. అజ్జో నానమ్మా, ఇప్పుడు మీరు నడవలేరు, కాసేపు విశ్రాంతి తీసుకోండి. రామ్మా, జాగ్రత్త. అమ్మయ్యా, నువ్వున్నా స్వామి, మా అమ్మ నాన్నల్ని కాపాడావు. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఇదిగో నీళ్ళు, ఈ చెట్టుకు ముడుపులు కడితే పన్నెండు పిల్లలు పుడతారట. కూర్చు కట్టేవే. ఏంటి కట్టేది? ఇప్పుడు అర్జెంటుగా పిల్లలు కావాలని నేను చెప్పానా? అలా మాట్లాడతావేటే? ఇవాళ కాకపోతే రేపైనా మన ఇద్దరికి ఇద్దరు పిల్లలు కావాలి కదా. ఇదేం కర్మరా బాబు, ఒక 1/2 డజన్ మందిని కను. నువ్వు అనాలి గానే కీకెట్టిందిగా నేను. ఛీ, సిగ్గు లేకపోతే సరి. నాకు పిల్లల్ని కనాలనే ఆశయం లేదు. అంటే ఇప్పుడే కనవా, ఇంకెప్పటికీ కనవా? ఏమో, అది నాకు తెలీదు. ఇంకొకసారి నా ముందు పిల్లల ఊసు కూడా ఎత్తద్దు. అదిగా నీళ్ళు. నాయనా, ఆ వెళ్ళిపోయిన అమ్మాయి నీ భార్య? అవును పెద్దమ్మా. భర్త పిల్లలు కావాలంటే తను వద్దు అంటుందంటే నీతో పిల్లల్ని కనడం ఇష్టం లేనట్టుంది. నువ్వేం బాధపడకు బాబు, ఆడదాని మనసి వాళ్ళున్నట్టు రేపుండదులే. అంతా ఆ రామచంద్ర ప్రభువే చూసుకుంటాడు. అలాగే పెద్దమ్మా. నమస్కారం అండి కాంతమ్మ గారు. ఎరా, తాళిబొట్టుతో రెడీగా ఉన్నావా? ఒక్క తాళి ఏంటమ్మా, స్వీట్లు ఫ్రూట్స్ పట్టుకొని శోభనానికి కూడా రెడీగా ఉన్నా. పనికి మాలిన వెధవా, ఎక్కడేం మాట్లాడాలో తెలీదా? ఇది గుడిరా, కొంచెం పద్ధతిగా మాట్లాడు. తప్పు అయిపోయిందమ్మా. సర్లే, ఇంకాసేపట్లో లతొస్తుంది. ఏదో ఒకటి చేసి చిట్టమ్మని పక్కకి పంపిస్తాను. మూడో వ్యక్తికి తెలియకుండా దాని మెళ్ళో తాళి కట్టేయాలి. అట్లాగేనమ్మా. కాకపోతే ఆ వీరనారాయణ గురించే నాకు కాస్త భయంగా ఉందమ్మా. చిట్టెమ్మకు దొరికిన కొట్టు వదులుతుంది గాని అదే ఆ వీరనారాయణ దొరికామనుకో కన్నట్టుకుని కాల్చిపారేస్తాడమ్మా. ఆ వీరనారాయణ అడ్డు తొలగించుకోవడానికి కూడా మన దగ్గర ఒక బ్రహ్మాండమైన ఐడియా ఉందిరా. ఏంటమ్మా అది? ఆ వీరనారాయణకి కోకిలమ్మ కుటుంబరావులు కావాలి, అవునా? అవునమ్మా. మన అదృష్టం కొద్దీ కోకిలమ్మ కుటుంబరావులు కూడా ఈ గుడికొచ్చారా. ఏంటమ్మా మీరు చెప్పేది?
ఆ కోకిలమ్మ కుటుంబరావు గుడికొచ్చారా? అవునరా కోటి, మీరా వీరనారాయణ దగ్గరికెళ్ళి కోకిలమ్మ కుటుంబరావులు ఇదే గుడికొచ్చారని చెప్పారంటే వాడు వాళ్ళిద్దరిని పట్టుకునే పనిలో ఉంటాడు. వాళ్ళ అమ్మా నాన్నల్ని కాపాడుకునే పనిలో ఆ చిట్టెమ్మ ఉంటుంది. ఈ గ్యాప్లో నువ్వెళ్ళి లత మెళ్ళో తాళి కడతావు. ఎలా ఉంది ఐడియా? సూపర్ అమ్మా. కాకపోతే ఇక్కడ చిక్కుముడు ఉందమ్మా. ఏంట్రాది? చిట్టెమ్మ జోలికెళ్ళినా లత జోలికెళ్ళినా తగుదునమ్మా అనుకుంటూ మీ కొడుకు రవిచంద్ర అడ్డం వస్తున్నాడు. మా చిట్టెమ్మ గారు ఎక్కడికెళ్లారా అనుకున్నా. వాళ్ళ అమ్మా నాన్నలతో కలిసి ఇక్కడ పూజలు జరిపిస్తున్నారన్నమాట. భలే దొరికావే చిట్టెమ్మ. హరి ఓం కంకణధారణ సుఖమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూలిత ఫలసిద్ధిరస్తు. హరి ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. కంకణధారణ సుఖమయే. బాబు, అమ్మాయి చేతి కంకణం కట్టు. ఓం కంకణధారణ సుఖమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం ధ్రువం జయరాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి. ఓం శ్రీకృష్ణాగ్నిశ్చరాత్ సంధారయతాం ధ్రువం. ఐముహూర్తస్సు ముహూర్తోऽस्तु. సీతారామచంద్రస్వామినే నమః. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం. ఆరుహ్య సీతాశాఖాం వందే వాల్మీకి కోకిలం. ఒరే అవతారం, అక్క. ఆ వీరనారాయణ ఈ గుళ్ళోనే ఉన్నాడు కదా? ఉన్నాడక్క. అయితే ఇంకెందుకు ఆలస్యం? ఈ పులిరాజుగాణ్ణి తీసుకెళ్లి కోకిలమ్మ కుటుంబరావులు ఇదే గుళ్ళో ఉన్న విషయం ఆయనకి చెప్పండి. అలాగే తల్లి, ఇప్పుడే వెళ్తాం. ఆ కోకిలమ్మ కుటుంబరావుల గురించి చెప్పేసి వాళ్ళిద్దరినీ పట్టించేతాం తల్లి. అంతేకాదు, చిట్టెమ్మ వాళ్ళమ్మని నాన్నని కాపాడుకునే ప్రయత్నంలో ఉండగానే నువ్వు లతని కిడ్నాప్ చేసి మనం అనుకున్న పనిని ముగించేయాలి. అలాగేనండి. అటు చిట్టెమ్మ వాళ్ళ అమ్మా నాన్నల కోసం వెళ్ళడం, ఇటు పక్క లత మెళ్ళలో తాడి కట్టడం ఖచ్చితంగా జరిగిపోద్దండి. ఇంకెందుకు ఆలస్యం? పని పూర్తి చేసి కనపడండి. అలాగే. అయ్యా, ఆ పాదుకలు ఇలా సమర్పించండి. అలాగే పంతులు గారు. ఇదిగో బాబు, తీసుకో. ఆ. అక్క, ఆ ఏర్నారాయణ గారు ఇంకా చూస్తారేంట్రా? వెళ్ళండి. పదండి. ఇదేంటి ఉన్న పొలంగా కడుపు నొప్పి స్టార్ట్ అయింది. బాగా వస్తుంది. బావా, నాయనా, పూజ అయ్యే వరకు ఎవరూ కదలకూడదు. అలా కదిలితే పూజ చేసిన ఫలితం మీకు దక్కదు. ఏడైంది బావా? ఏం లేచిటమ్మా.
మేకి తిరిగిపోతుంది, భరించలేకపోతున్నాను. ఎలాగైనా సరే పూజ పూర్తయ్యేంత వరకు భరించాల్సిందే. నమస్కారం అండి వీరనారాయణ గారు. ఏంట్రా మీరు గుడికొచ్చారు? అదేంటండి గుడికి ఎందుకు వస్తారండి? కొనవేయడానిక దర్శనం చేసుకోవడానికి వచ్చామండి. సర్లే వెళ్ళి దర్శనం చేసుకోపో. పదమ్మా. ఒక్క నిమిషం అండి. దేవుడు మీకు బలం ఇచ్చాడు, ధైర్యం ఇచ్చాడు, తెలివిచ్చాడు గాని కళ్ళు మాత్రం ఇవ్వలేదండి. నా షర్టు తర్వాత పట్టుకుందరు గాని మీ బద్ధ శత్రువులైన కోకిలమ్మ కుటుంబరావులు ఈ గుళ్ళోనే ఉన్నారు. వెళ్ళాళ్ళ సొక్క. బేబే అట్టాగేనే ఏ నారాయణ వెళ్ళేదాకా ఇక్కడే ఉందావా? రే, ఎవరో ఇద్దరు కార్లో కూర్చున్నారు కదా? అవును సార్. మరి ఇంతవరకు కార్ స్టార్ట్ చేయలేదంట్రా? అదే నాకు అర్థం కావట్లేదు సార్. వేరే వాళ్ళైతే కార్ స్టార్ట్ చేయాలి కదా. ఇంతసేపైనా కార్ స్టార్ట్ చేయకపోవడం ఏంటి? కుంప తీసి కోకిలమ్మ కుటుంబరావులు ఇక్కడ ఉంటారా? నాకు అదే అనుమానంగా ఉంది సార్. చూద్దాం రండ్రా. వీరనారాయణ, అమ్మా ఓసారి ఇలా రారా. వస్తున్నానమ్మా. ఏంటమ్మా ఏమైంది? ఒరేయ్, ఒక పక్క లత కనిపించడం లేదు, ఇంకోవైపు మన చిట్టమ్మ భర్త రవిచంద్ర కనపడడం లేదురా. ఏం మాట్లాడుతున్నావమ్మా? అవునరా, పాపం చిట్టమ్మ తన భర్త కోసం ఈ గుడంతా వెతుకుతుందిరా. ఆ లత కోసం కాంతమ్మ గుడి బయట లోపల మొత్తం తిరుగుతోందిరా. మొత్తం వెతికారా? మొత్తం ఎతికాం బాబాయ్, కానీ మా బావ కనిపించట్లేదు, మా సెల్లి కనిపించట్లేదు. ఓ మై గాడ్, ఇప్పటికిప్పుడు ఇద్దరు వ్యక్తులు మిస్ అయ్యారంటే ఎవరో కావాలనే వాళ్ళని కిడ్నాప్ చేస్తుంటారమ్మా. నా అనుమానం కూడా అదే బాబాయ్. లతనంటే ఆ పోలరాజు గారు కిడ్నాప్ చేస్తుంటాడు. వాడెందుకు కిడ్నాప్ చేస్తాడు? అంటే వాడెప్పటి నుంచో లతని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు బాబాయ్. చెండాలపు ఎదవా, షూట్ చేసి పారేయాల్సింది వాణ్ణి. వాడికి లతకు పెళ్ళేంటమ్మా? అదొక పెద్ద కథ బాబాయ్, ఇప్పుడు చెప్పే టైం లేదు. అసలు వాడిక్కడికి వచ్చిందే లతని పెళ్లి చేసుకోవడానికి. మనం అర్జెంటుగా ఇల్లాన్ని పట్టుకోవాలి బాబాయ్, లేదంటే మన లత జీవితం అన్యాయం అయిపోద్ది. నువ్వేం బాధపడకమ్మా, లత నేను కాపాడతాను. అబ్బో, అప్పుడే తమరి బాబాయ్ కాని బాబాయ్ గారితో తమ కష్టాలు విన్నవించుకుంటున్నారన్నమాట. మీ పర్ఫార్మెన్స్లు మీకుంటే మా పర్ఫార్మెన్స్ మాకు ఉంటదే. తమ్ముడు, అయ్యా వీరనారాయణ గారు, వీరనారాయణ గారు, వీరనారాయణ గారు. ఏంటి కదమ్మా, ఏమైంది? ఏం చెప్పమంటారండి, నా ఒక్కగానొక్క కొడుకుని ఎవరో ఎత్తుకుపోయారండి. ఇప్పుడే ఆ విషయం చెట్టేమో చెప్పింది కాంతమ్మా. నువ్వేం భయపడుకో, నీ కొడుకు ఎక్కడున్నా తెచ్చిచ్చే బాధ్యత నాది. ఒరే వీరనారాయణ, తొందరగా ఏదోటి చేయి నాన్నా, లేదంటే లత జీవితం అన్యాయం అయిపోతుంది. ఆ రవిచంద్రకి ఏమైనా అయితే చిట్టమ్మ జీవితం కూడా అన్యాయం అయిపోతుందిరా. అమ్మా, నా కంఠంలో ప్రాణం ఉండగా
నా కూతురు లాంటి చిట్టెమ్మ జీవితానికి గాని లత జీవితానికి గాని అన్యాయం జరగదు. ఈ వీరనారాయణ జరగనివ్వడు. చిట్టమ్మ, నువ్వు రవిచంద్రను వెతుకో, నేను పూలరాజు గారిని వెతుకుతాను. అలాగే బాబాయ్, నేను వెతుకుతాను. కాంతమ్మా, ఇలా జరిగిందేమిటి? ఒసై ముసల్దానా, గుడని కూడా చూడకుండా ఏంటే గింటే అంటావా? నాకొచ్చే కోపానికి నిన్నిక్కడికిక్కడే చంపేయాలనుందే. ఏం చేస్తాం? ముసల్దాన్ని చంపి జైలుకెళ్ళలేను కదా, అందుకే నా కోపాన్ని కంట్రోల్లో ఉంచుకుంటున్నాను. నేను ఇన్ని మాట్లాడుతున్నా నువ్వేం మాట్లాడవేంటే? అయ్యో, మళ్ళీ ఏంటి అంటుంది ఈ ముసల్దాన్ని. చెప్పరా, మా బావ కట్లిపోమని చెప్పు. చెప్పరా, చెప్పు, కట్లిపోమని చెప్పరా. చూస్తారేంట్రా, ఇది అసలుకే బ్రహ్మరాక్షసి అన్నంత పని చేసిందిరా. ముందు వాడికి కట్లిపోయిండ్రా. నిజానికి నేను పెళ్లి చేసుకున్నా మన ఇద్దరికి ఇట్లో తేడా వచ్చేస్తదే. నువ్వు నాకు ముద్దెట్టాలనుకో స్టూల్ వేసుకోవాలా, నేను నీకు ముద్దెట్టాలనుకో మోకాళ్ళ మీద నుంచోవాలా. అయినా పర్లేదే, ఎంతైనా రెండో పెళ్ళానివే, పైగా తాజా పువ్వువి. నీలాంటి పొట్టి కిలకాయ దొరకడం నా అదృష్టమే. బుల్బుల్, నీ మొహం చూస్తేనే అసహ్యం వేస్తుందిరా. అట్టగా అయితే మొహం చూడు మాకా. ఇలా మాట్లాడడానికి నీకు సిగ్గు అనిపించట్లేదా? సిగ్గుపడితే సంసారం ఎలా చేస్తామే, పిల్లల్ని ఎలాగంటామే పిచ్చిదానే. రే పులి, నాకిష్టం లేకుండా బలవంతంగా నా మెళ్ళో తాళి కట్టావు. ఆత్మహత్య చేసుకుని చావనైనా చేస్తాను గాని నీతో మాత్రం కాపురం చెయ్యను, ఇది గుర్తుపెట్టుకో. ఏమే, నిన్ను ఓ యాంగిల్లో సొత్తంటే ఆ సిట్టెమ్మే గుర్తొస్తుందే. కొంప తీసి మీ ఇద్దరి తండ్రి ఒక్కడేనా? అన్నా, తీసుకొచ్చింది పెళ్లి చేసుకోవడానికా కబుర్లు చెప్పడానికా? కరెస్టేరా, చూడటానికి నువ్వు కోతిలా ఉన్నా మనుషులా ఆలోచించావురా. ఏం ప్రయోజనం అన్నా, నువ్వు చూడడానికి మనిషిలా ఉన్నా కోతిలా ఆలోచన, అందుకే గుర్తు చేశా. ఏంట్రా, నా దగ్గర పేమెంట్ తీసుకొని నాకే పంచలేస్తావురా? పొట్టికి పడుకో, యాడికి పోతావే? అమ్మా, ఇదే సందని పోతున్నావే, పట్టుకోండిరా. ఇంకా ఆలస్యం చేయకుండా దీనికి తాడి కట్టేస్తా, పట్టుకోండిరా. బావా, అయిపోయింది బావా, ఓర్చుకో, అయిపోతుంది. రౌడీ సచ్చినోళ్ళారా, మీరందరూ బయటకు వెళ్ళారా, లేదంటే ఈయన్ని ఇక్కడ ఎరగొట్టుతాను. సచ్చుకుంటాడు. మీకు దండం పెడతారా, అందరూ బయటికి పోట్రా. అబ్బా, ఈ సిట్టమ్మ నన్ను కొట్టి కొట్టి చంపేలా ఉందిరా. ఒరే ఎల్లండి రే. లేరా, లేరా, లేరా. నువ్వు చాలా అదృష్టవంతుడిరా. మా బావ గాని కడుపు నొప్పి రాకపోయినట్టయితే ఈటికల్లి పొజిషన్ లో పడేసిండేదాన్ని. అర్జెంటుగా మా బావని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కాబట్టి నేను నొగ్గేస్తున్నాను. పోరా బావా, పద బావా. పులి,
నాకు ఈ జన్మకి తాడి కట్టే శుభం కార్డు లేనట్టుందరా. ఆ చిట్టిమ్మ మెళ్ళ తాడి కట్టపోతుంటే ఆ అక్షర వచ్చి సచ్చింది. ఇప్పుడు దీని మెళ్ళ తాడి కట్టపోతుంటే ఇంకెవడో వచ్చి సచ్చాడు. అన్నా వచ్చిన నీకేం పని అన్నా, నువ్వు తాళి కట్టు. ఆహా, నువ్వు చెప్పింది కరెస్టేరా, కట్టేస్తా. రై పులిరాజు, అమ్మో తలుపు తీరా. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుందే. అది మా వీరనారాయణ బాబాయ్ గొంతు. రై పులిరాజు, చెప్పేది నీకే, మర్యాదగా డోర్ తీ. అవును కదూ, ఆ పోటుగాడు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. ఇప్పుడు గనక ఆయనకి దొరికావో నిన్ను కైమా కొట్టేసి కాకులకి గద్దలకి వేస్తాడు. అది నిజమే. రై తీరా. అమ్మో